అంద విద్యార్థులు గీతాలాపన చేస్తూ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఇదే సమయంలో ఆమె 3 రోజుల పర్యటన నిమిత్తం డెహ్రాడూన్లో పర్యటిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా డెహ్రాడూన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంద విద్యార్థులు ఆమె కోసం ఒక గీతాన్ని ఆలపించారు. గీతాలాపన చేస్తూ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీనితో రాష్ట్రపతి ముర్ము కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఆత్మవిశ్వాసం, సంగీత ప్రతిభ మరియు ఆమె పట్ల చూపిన ఆప్యాయత రాష్ట్రపతిని భావోద్వేగానికి గురిచేసింది. అనంతరం రాష్ట్రపతి ఈ కార్యక్రమంలో విద్యార్థులతో సంభాషించి వారి ప్రతిభను ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి విద్యార్థుల గీతాలాపన చేస్తున్న క్షణాలు తన గుండెల్ని హత్తుకున్నాయని పేర్కొన్నారు. NIEPVD సంస్థ దృష్టి వైకల్యం ఉన్న వ్యక్తులకు విద్య, శిక్షణ మరియు సాధికారతను అందించే లక్ష్యంతో పనిచేస్తుంది.